ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకోండి ప్రభు మనతో అంటే చాలా చాలా సంతోషంగా, మరి గొప్ప భరోసాగా ఉంది కదా. మరి సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నీవు ఏ విషయంలోనే భయపడుతున్నావేమో, అయితే ఏ విషయమై భయపడుతున్నావు? దేనిలో అయినా సరే ధైర్యం కోల్పోయావేమో. రక్షించువాడు, మేలు చేసేవాడు యేసు నీతో ఉన్నాడని మర్చిపోయావా? ఏ భయాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు బహుశా అధైర్యపడుతున్నావో ఆలోచించు. మరి ఏ భయమైనా నేను నిద్ర పట్టకుండా చేస్తుంటే ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్నారు కదా, భయపడక ధైర్యము తెచ్చుకోమని. కాబట్టి ఆయన నీకు ఇచ్చిన మాటను బట్టి నువ్వు భరోసా కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. రక్షిస్తాను అని మాట ఇచ్చాడు, ఖచ్చితంగా రక్షిస్తాడు. ఈ లోకంలో ఎంతమంది అయినా సరే, ఒకవేళ మనుషులు నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ నీ స్నేహితులైనా సరే నేను రక్షిస్తాను, కాపాడుతాను అని చెప్తారు. కానీ ఆ సమయానికి వాళ్ళు కాపాడలేకపోవచ్చు, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, లేదా మరి సహాయం చేసే స్థితిలో ఉండి కూడా సహాయం చేయలేకపోవచ్చు. కాబట్టి ఏదేమైనా మనుషుల్ని ఆశ్రయించక ప్రభువుని ఆశ్రయించినప్పుడు నీకు తప్పకుండా భరోసా వస్తుంది. ఆయన నిన్ను రక్షిస్తాను అని మాట ఇచ్చాడు కనుక తప్పకుండా రక్షిస్తాడు. కాబట్టి ఆయనను పట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ నీ జీవితంలో ముందుకు వెళ్ళినప్పుడు నీకు బహుధైర్యం కలుగుతుంది. అంతేకాదు, మనుషుల వైపు నువ్వు చూస్తున్నంతకాలం నీకు ఎంత మాత్రము ధైర్యం రాదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు నీకు ఏ విధంగానూ 100% సహాయం చేయలేరు. కొద్దిపాటి సహాయం చేసినా అది నీకు ఎంత మాత్రం ఉపయోగపడదు. కాబట్టి ఈ లోక విషయాలు, లోకంలో మనుషుల్ని పక్కన పెట్టి సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు నీకు తోడుగున్నాడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన మీద పూర్తిగా ఆధారపడుతూ ఆయన్ని ఆశ్రయంగా చేసుకుని నువ్వు ముందుకు వెళ్తే ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. కాబట్టి నీవు భయపడక ధైర్యం తెచ్చుకోవచ్చు. ఆయన నీ ధైర్యమే ఉండాలి. ఈరోజు నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా నీ ప్రభువే నీకు సహాయము. నీ క్లిష్ట పరిస్థితిలో సైతం నీకు ధైర్యం నీ ప్రభువే. మరి అంతా అయిపోయింది ఇక అనుకున్న సమయంలో కూడా నిన్ను మరలా లేవనెత్తి నీకు సహాయం చేసి నిన్ను నిలబెట్టగలవాడు యేసు మాత్రమే. ఇదిగో చివరి నిమిషంలో అయినా సరే శత్రువు చేతిలోండి విజయం లాక్కుని నీకు విజయం ఇవ్వగల గొప్ప దేవుడు ఆయన. ప్రతి దుష్కార్యం నుంచి నేను తప్పించి నీకు మరణం వరకు తోడుగా ఉండి మరణం తర్వాత యుగయుగాలు ఆయనతో సంతోషంగా ఉండే భాగ్యాన్ని ఇవ్వగల సమర్థుడు కేవలం యేసు మాత్రమే. నమ్మి ముందుకు వెళ్ళు, ప్రభు నీకు తప్పక సహాయం చేస్తారు. ఇక మీద అధైర్యపడబాకు. ఇంతవరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా ఇక మీద ప్రభువుని పట్టి ధైర్యం తెచ్చుకో. ఈ మాటను బట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగం ద్వారా సూటిగా నీతో ఆయన మాట్లాడుతూ నేను ధైర్యపరుస్తున్నారు కనుక ప్రతి భయాన్ని విడిచిపెట్టి యేసు నీతో ఉన్నాడన్న గొప్ప భరోసా, ధైర్యం కలిగి ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా ఆయనకి నీకు ఏదైతే అడుగుతున్నావో, ప్రార్థిస్తున్నావో దానిలో విజయం ఇస్తారు. అయితే ఒక్క మాట సుమా, నీవు ప్రభుకి ఇష్టంగా జీవించాలి. వాక్యానుసారంగా నువ్వు వెళ్ళినప్పుడు ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు నీ జీవితంలో చూస్తావు. ఆమేన్.